హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. సో, ఈ వ్లాగ్ ఏంటంటే శ్రీశైలం వెళ్తున్నాము. మార్నింగే లేచి నేనైతే హౌస్ అంతా కూడా మోప్ చేసేసుకొని హౌస్ క్లీన్ చేసేసుకున్నాననమాట. తర్వాత కొన్ని నైట్ డిన్నర్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా టీ పెట్టేసుకున్నాను. పిల్లలకైతే పాలిచ్చేసాను. మా పిల్లలిద్దరూ కూడా చక్కగా స్నానం చేసేసి రెడీగా షార్ట్స్ వేసేసుకున్నారు. ఎందుకంటే జర్నీ కదా! ఇప్పుడు మనకి 5, 6 అవర్స్ అయితే పడతది జర్నీకి. ఇంకా పిల్లలతో ఆగి వెళ్తాం కాబట్టి 6 అవర్స్ అయితే పడతదనమాట. ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసేసాను. ఇంకా అప్పుడే తెల్లవారుతుందనమాట. మాకెక్కడికెళ్ళినా ఒక హ్యాబిట్ ఏంటంటే, ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని, దేవుడికి ఇంట్లో పూజ చేసుకుంటామనమాట. దండం పెట్టుకొనే బయటకు వెళ్తాము. ఎక్కడన్నా ఊర్లెళ్ళాలన్నా, ట్రిప్‌లు వెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా సరే. సో, అలాగే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని నేను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా మొత్తం లగేజ్ తీసుకొని కిందకైతే వచ్చేసాము. మా బాయ్స్ అయితే వాళ్ళు కంఫర్ట్ డ్రెసెస్‌లో వేసేసుకున్నారనమాట. షార్ట్స్ అండ్ టీ షర్ట్స్. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చాలా బావుంటది వీడియో అంతా కూడా. మనం వెళ్ళే ఘాట్ రోడ్ ఇదంతా కూడా చాలా బావుంటది. సో, వీడియోకైతే ఒక మంచి లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే మేము లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాము. మాకున్న దాహానికి మేము తెచ్చుకున్న క్యాన్ వాటర్ అంతా కూడా కిందే తాగేసామనమాట. సమ్మర్ కదా! చాలా ఇంకా దాహమేస్తుంది. పైనుంచి మోసుకొని వచ్చి మొత్తం అన్నీ కూడా కిందనే ఖాళీ చేసేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే కార్‌ని కొంచెం అట్లా తుడుచుకుంటున్నారు. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా నేనైతే హెయిర్ ఇంకా ఆరలేదని చెప్పి అలాగే వదిలేసుకున్నాను. సో, జర్నీ అయితే చాలా బావుందండి. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు గూడా. ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మనకొక 3 డేస్ అట్లా హాలిడేస్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ గూడా మేము బ్యాగ్ పెట్టేసుకొని స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఇంకా అన్నీ సర్దుకుంటున్నామనమాట. ఎర్లీ మార్నింగ్ వల్ల చాలా బావుంది. వ్యూ గానీ అన్నీ బావున్నాయి. చాలా గాలి గూడా వేస్తుంది. నాకనిపించింది ఎప్పుడు ఇంత పొద్దున్నే మనం లేవం కదా! లేస్తే ఇంత బావుంటది. బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇంత ప్లెజెంట్‌గా ఉంది. అంటే పీస్‌ఫుల్‌గా ఉంది మైండ్ కూడా. ఆ టైంలో మనం ఏం చేసినా కూడా మైండ్‌కి బాగా ఎక్కుతది. చదవాలన్నా ఎవరన్నా కూడా పిల్లలు ఆ టైంలో లేచి చదువుకుంటే బావుంటదంటారు కదా! సో, అలా అనిపించిందనమాట. చూసారా గాలి ఎంత ఏస్తుందో. అసలు నేనెప్పుడు మనం ఆ టైంలో లెవ్వం గదా! ఇంక కొంతసేపు నేను అలా తిరుక్కొని వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకున్నాననమాట. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చాలా బావుంటుంది వీడియో. మీరింకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరి తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్‌లో మీరు చూడబోతున్నారు. ఇంకా ఆల్ సెట్ అనమాట మన జర్నీ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చాలా మంచి గ్రీనరీ, నేచర్ అంతా చూదురు గానీ వీడియోలో. సో, ఇంకా ముందు స్టార్ట్ అయ్యే ముందైతే మనకి మంచి సాంగ్స్ ఇంపార్టెంట్ కదా! పత్రిక కాదు కదా ఏముకు ఈ హనుమాన్ బొమ్మ అయితే జపాలీలో తీసుకున్నానండి. చాలా బాగుంది కదా! రియలిస్టిక్‌గా ఉంది. మాకంటే కూడా హనుమాన్ తొందరగా ముందు వెళ్ళిపోతున్నాడు. సో, అలా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. అసలు చాలా రోజులైందండి ఇలా ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ అయితే చేసి. చాలా బావుంది. ఒక పక్క సన్‌రైజ్ వస్తుంది. నైట్ లైట్స్, ఆ రోడ్స్ వ్యూ అయితే చాలా బావుంది. సో, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సన్‌రైజ్ వస్తున్నప్పుడు అసలు ఆ క్లైమేట్ గానీ, డే స్టార్ట్ అవుతుంటే చాలా చాలా బావుంటది ప్లెజెంట్‌గా. అలాగే మనకు నచ్చిన సాంగ్స్ ప్లేలిస్ట్‌లో వింటూ ఉంటే కూడా డివోషనల్ సాంగ్స్ నేనైతే ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే దేవుడి పాటలైతే పెట్టేసుకున్నాననమాట. అసల ఆ టైంలో దేవుడి పాటలు వింటూ, ఆ ఒక్క ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతాం గదా! ఇట్లా మనం గుడికి వెళ్తున్నాము అని తెలిసినప్పుడు కూడా మన ఫీలింగ్స్ అన్నీ గూడా మన థాట్స్ గానీ మారిపోతాయి. చాలా సెటిల్డ్‌గా, డివోషనల్‌గా అయిపోతాము. సో, అలాంటి ఫీలింగ్‌లో ఉన్నామనమాట. ఎర్లీ మార్నింగ్ అసలు లైట్స్ గానీ, ఆ రోడ్స్ గానీ, హైదరాబాద్‌లో కూడా రోడ్స్ డెవలప్ చేశారు. ఇంకా మాకైతే రింగ్ రోడ్ చాలా దగ్గరనమాట. మేమెక్కడికెళ్ళాలన్నా కూడా హైదరాబాద్‌లో రింగ్ రోడ్ ఎక్కేస్తే హ్యాపీగా ఎళ్ళిపోతాము. ట్రాఫిక్ కూడా ఇబ్బందుండదనమాట. సో, అలాగే ఇక్కడ కూడా మేమింకా రింగ్ రోడ్ ఎక్కేస్తున్నాము.
సో, మీలో ఎంతమంది వెళ్లారు శ్రీశైలము? నాకు కామెంట్ చేయండి. మీకేమన్నా మెమరీస్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌లో వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తే కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా కంటిన్యూషన్ మేము జర్నీలో ఏమేం చేసాం అన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రింగ్ రోడ్ అయితే ఎక్కేసామనమాట. ఇక్కడి నుంచి మాకు వెళ్ళడానికి 9, 10 ఆ టైం అయితే చూపిస్తుంది. 9-10 మధ్యలో. ఇంకా అలా వెళ్తూ ఉన్నామనమాట. హైటెక్ సిటీ ఇక్కడ ఈ బిల్డింగ్స్ గానీ, ఇవన్నీ చాలా బావుందండి వ్యూ. ఎర్లీ మార్నింగ్ లైట్స్ మధ్యలో. అలాగే ఇక్కడ చూడండి శ్రీశైలం బోర్డ్ కనిపిస్తుంది. ఇంకా అలా మనం స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి అంతే. ఇంక ఎక్కడికి తిరగక్కర్లేదు. డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి. కొన్ని కిలోమీటర్స్ వరకు అయితే ఇక్కడ బోర్డు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనకు శ్రీశైలం, విజయవాడ ఇవన్నీ వస్తాయన్నమాట. తర్వాత అక్కడ మేము బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఇంకా కొద్దిసేపు వెళ్ళిన తర్వాత ఒక మంచి ప్లేస్‌లో అయితే బ్రేక్‌ఫాస్ట్ చేశాము. ఇదంతా కూడా ఇంకా మనం హైదరాబాద్‌లోనే ఉన్నాము. సో, వ్యూ అయితే ఇలా ఉంది. మేమైతే తిరుపతి వెళ్ళొచ్చామండి. తర్వాత వెంటనే శ్రీశైలం కూడా వెళ్ళాము. 2 కూడా ఎప్పటినుంచో వెళ్ళాలి అని అనుకున్న మొక్కులనమాట. మొక్కు అంటే వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్తాం గదా! అలాగనమాట. ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా ఉన్నాయి. సమ్మర్‌లో అయితేనే కుదురుద్ది. మళ్ళీ నాకు లీవ్స్ దొరకవు. పిల్లలకి కూడా కుదరదని చెప్పేసి ఇంకా అప్పుడే శ్రీశైలం కూడా వెళ్ళాము. చాలా బావుంది రోడ్ జర్నీ అయితే గనక. సో, మేము అంతకుముందయితే వెళ్ళాం. పిల్లలు చిన్నగున్నప్పుడు కూడా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు పిల్లలు. సో, వీళ్ళతో ఇదొక ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, పిల్లలు పెద్దగా అయ్యారంటే మనకు జర్నీలో కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. వాళ్ళకి మనం అన్నీ ఇంట్లోంచి ప్యాక్ చేసి తెచ్చుకునే పనుండదు. వాళ్ళకి కొంచెం బయట ఫుడ్స్ అన్నీ కూడా అలవాటవుతాయి గాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే అస్సలు చేయలేమండి. అయినా కూడా నేను ఆ టైంలో బానే జర్నీలు చేసేదాన్ని. ఏ టైము, ఏ మెమరీస్ కూడా మిస్ అవ్వాలని అనుకునేదాన్ని కాదు. చిన్న పిల్లలతో కూడా నేను బానే ఆ టైంలో షిరిడి, తిరుపతి ఇవన్నీ తిరిగేవాళ్ళమనమాట. శ్రీశైలం కూడా పిల్లలు చిన్నగున్నప్పుడు ఇలా కార్‌లో పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళము. వాళ్ళకన్నీ కావాల్సినవి పెట్టుకొని పిల్లలు చూడండి ఇక్కడ వాళ్ళకి చలిగా ఉంటదని చెప్పి వాళ్ళ డ్యాడీ రగ్గులు, పిల్లోస్ మొత్తం అన్నీ ప్యాక్ జేసేసారనమాట. అసలు ఎందుకు 5 అవర్స్‌కి ఆళ్ళు ఏం పడుకుంటారు? వాళ్ళు ఆడుతా ఉంటారు. లేదంటే మాట్లాడుకుంటా ఉంటారండి. అసలు కంటిన్యూస్‌గా ఏం మాట్లాడుకుంటారో కూడా తెలీదు. అలా చెవు దగ్గర గొడగడ గొడగడమని సౌండ్ మాట్లాడుతూనే ఉంటారనమాట. ఇంకా ఆపండన్నా ఆపరు వాళ్ళు. వాళ్ళిద్దరు వాళ్ళ లోకంలో ఉంటారు. ఇంక వాళ్ళెక్కడ పడుకుంటారు చెప్పండి. ఆడుతానే ఉన్నారు. వీడు చూడండి ఆ కెమెరాకి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పెడుతున్నాడో. ఆహ్, సో, ఇంక అలాగనమాట. ఇంకా మేమైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాము. చాలా హైజీన్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. మార్నింగ్ అప్పుడు ఇంకా జస్ట్ 6 అలా వస్తుందనుకుంటా. ఇక్కడైతే ఆగాం బ్రేక్‌ఫాస్ట్‌కి. మంచి మంచి టిఫిన్స్ అయితే ఉన్నాయి. వేడివేడిగా అయిన పూరీలు, వడలు అప్పుడే ఫస్ట్ వాయిలన్నీ వేస్తున్నాడు. ఇంకా మేము మాతో పాటు సేమ్ ఆ రోడ్‌లో అందరూ అలా శ్రీశైలం వెళ్ళేవాళ్ళే అనమాట. అందరూ గూడా. ఇంకొక ఫ్యామిలీ కూడా ఆగారు. ఇంకా మేము ఎక్కడికెళ్ళినా సరే బ్రేక్‌ఫాస్ట్‌లో వాళ్ళిచ్చే చట్నీ కాకుండా స్పెషల్‌గా కస్టమైజ్ చేయించుకుంటామనమాట. గట్టి చట్నీ అయితే కంపల్సరీ వేయించుకుంటాము. సో, అక్కడి నుంచి వ్యూ చూడండి రోడ్ సైడ్ నుంచి. చాలా బావుందనమాట ఆ టైంలో. ఇంకా వింటర్ టైంలో అయితే ఇలాంటి రోడ్ ట్రిప్స్ ఇంకా బావుంటాయి. సో, ఈసారి చూద్దాం ఇంకేమన్నా మంచి మంచి ప్లేసెస్ కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాము రోడ్ ట్రిప్స్. ఇంకా అక్కడైతే మంచిగా మేము ఇడ్లీ తిన్నాం, వడ తిన్నాము. ఇంకా అన్నీ తినేసి మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ అయిందనమాట. అలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఒక రైట్ కాదు లెఫ్ట్ తీసుకునేదుంటది రోడ్డు మీద. ఆ హైవేకి. అక్కడైతే ఇది మాకు మేము ముందొచ్చినప్పుడు బాగా గుర్తనమాట. ఇక్కడ టీ, కాఫీ తాగేవాళ్ళము. సో, టీ, కాఫీ ఇక్కడ తాగుదామని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడైతే కాఫీ ఉందండి. అసలు ఎంత బావుందంటే చాలా బావుంది. చాలా చిక్కగా కప్పు నిండుగా ఇచ్చాడు. సూపర్ అసలు ఇంట్లో కాఫీ కన్నా టేస్ట్ బావుంది. పిల్లలకైతే జ్యూస్ తీసుకున్నాము. ఇంకా అలా మేము కొంచెంసేపు తాగేసి అక్కడ షాప్ అంతా కూడా ఇలా శ్రీశైలం వచ్చేవాళ్ళనమాట. ఈ రోడ్డంతా కూడా కాఫీ తాగేసి ఇక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము.
ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకిక్కడ ఈ డ్యామ్ అయితే కనిపించిందండి. ఇక్కడ డ్యామ్ దగ్గర వ్యూ అయితే అసలు నేను మాటల్లో చెప్పలేను. మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అందరూ ఆగుతున్నారు. అప్పుడు జస్ట్ మార్నింగ్ 6:30, 7 అవుతుంది. 7 కూడా అవ్వలేదింకా. సరే ఇంకా ఆగుదాం, మళ్ళీ రిటర్న్‌లో అయితే అవుతదా అవ్వదా అని చెప్పేసి ఆగాము. ఈ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. పొద్దున్నే వెళ్తున్నాం గదా! సో, అందుకని క్లోజ్ ఉన్నాయి. కాసేపు అయ్యి డే 10, 11 ఆ టైం అయితే వాళ్ళు అందరూ అక్కడ ఫిషెస్ ఫ్రై చేసి అమ్మడము ఇవన్నీ చేస్తారనమాట. సో, ఎవరైనా అలా రోడ్ ట్రిప్స్‌కొచ్చిన వాళ్ళకి అక్కడ కాసేపు స్పెండ్ చేసుకొని అవి తినేసి వెళ్ళడానికి కూడా బావుంటది. ఇంక ఇక్కడైతే మేము పైకి ఎక్కేసాం పిల్లల్ని తీసుకొని. మా చిన్నోడికైతే కొంచెం హైట్ ఎళ్ళేసరికి వాడికి భయమేసింది. కొంతసేపు ఇలా కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ వాటర్ అయితే వ్యూ చాలా బావుంది. ఆ పైన డ్యామ్ నుంచి చూడండి అదంతా రోడ్డు ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. ఇక్కడ ఒక 10, 15 మినిట్స్ అయితే ఉన్నాము. నేనైతే దెయ్యంలా అలా జుట్టు వదులుకొనొచ్చాను. నేను క్లిప్ తెచ్చుకున్నాను గానీ, అది ఎక్కడో పడిపోయిందనమాట. కనిపించట్లేదు. సో, అక్కడుంది మన కారైతే పైనుంచి అట్లా వ్యూ తీస్తున్నాను. అలాగే సన్‌రైజ్ అవుతా ఉందనమాట. చాలా బావుంది వ్యూ అక్కడి నుంచి. అసలు రాబుద్ది కాలేదు. కానీ ఎక్కువ సేపు ఉన్నామంటే మనకి టైం లేట్ అయిపోతుంది రీచ్ అయ్యేసరికి. సో, ఈరోజే మాకు మార్నింగ్ వెళ్ళంగానే ఈవినింగ్ నైట్ స్పర్శ దర్శనం అయితే స్వామివారి దర్శనం ఉందనమాట 9:00కి. అది కూడా చాలా బావుందనమాట ఎక్స్‌పీరియన్స్. అదంతా కూడా మీకు ముందు వ్లాగ్‌లో క్లియర్‌గా చెప్తాను. ఇక్కడైతే సన్‌రైజ్ అవుతుంది. చూడండి అక్కడి నుంచి రోడ్, ఆ గ్రీనరీ, ఆ కార్ వెహికల్స్ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆ మెట్లన్నీ మనం కిందకి దిగి వెళ్ళాలనమాట. నాకు కూడా కొంచెం హైట్స్ భయమేమిలే. ఎంతమందికి ఇలా హైట్స్ భయం ఉన్నది అంటే ఒక ఫోబియా లాగా అంటే ఒకలా అనిపిస్తది పైకెక్కితే. ఒక ఫీలింగ్ వస్తదనమాట. సో, అందుకని నేను కూడా ఒక్కొక్కసారి సడెన్‌గా నాకు గూడా ఏదైనా మాల్స్‌లో ఎస్కలేటర్ ఎక్కినప్పుడు గూడా అలా అనిపిస్తా ఉంటది. కానీ కాసేపటికి మళ్ళీ సెట్ అయిపోద్దనమాట. సో, మీరు కూడా నాలా ఉన్నారా? అయితే వచ్చేసి కామెంట్ చేసేయండి. ఇంకా దిగేసి అక్కడి నుంచి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ హనుమాన్ చూడండి ఎంత బావుందసలు. కెమెరాలో కూడా భలే పడిందసలు వ్యూ. ఆయన అలా వెళ్తున్నట్టు కొండల మీద నుండి. ఇక్కడి నుంచి మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుద్దండి. చూస్తున్నాం కదా ఆ కొండలు. అవి మనము ఇప్పుడు ఎక్కాలనమాట. ఒక కొండ ఎక్కి ఇంకొక కొండ దిగాల్సి ఉంటుంది. అసలు ఆ రోడ్ అయితే ఎంత బావుందంటే చుట్టూ కొండలు, చెట్లు మధ్యలోంచి ఆ రోడ్‌లో వెళ్తుంటే అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీ లైఫ్‌లో ఒక్కసారైనా సరే చేయాలండి. ఎవ్వరైనా సరే అంత బావుందనమాట. ఘాట్ రోడ్ కూడా అది అంత ఈజీ లేదండి. మనకి తిరుపతిలా అయితే ఉండదు. అదైతే తిరుపతి మనకి చాలా గ్యాప్ వచ్చే మనకి టర్నింగ్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదండి. వెంటనే మనకి జిగ్‌జాగ్ మోడల్‌లో ఉంటది. శ్రీశైలం ఘాట్ అంటే మనకి దీనికి రికార్డ్ కూడా ఉందనమాట. సో, అలాగా ఇక్కడి నుంచి మన ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది.
సో, ఇలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడేంటంటే చెకింగ్ చేస్తున్నారనమాట. ఒక 2, 3 ప్లేసెస్‌లో అయితే చెకింగ్ చేశారు. మెయిన్ ఇందులో ఏంటంటే ప్లాస్టిక్ అయితే అలౌ చేయట్లేదు. వాటర్ బాటిల్స్ ఏమన్నా ఉన్నా అన్నీ కూడా మనం అక్కడ ఎంప్టీ చేసేసి వాళ్ళకిచ్చేయాలి. పక్కన పడేస్తున్నారనమాట. అలా చాలా అయితే పొగైనియనమాట. ఇక్కడ దారిలో వెళ్తూ ఉండగా ఇక్కడ మళ్ళీ అప్పుడే ఇంకా తెల్లారింది కదా! మొత్తం హోటల్స్ అన్నీ స్టార్ట్ అయినాయనమాట. అంటే మేము పిల్లలతో చిన్నప్పుడొచ్చినప్పుడు మాకు కొన్ని మెమోరీస్ ఉన్నాయనమాట. ఇలా దారిలో ఈ పక్కన బండి టిఫిన్స్ అవి కూడా తినేవాళ్ళం అనమాట. సో, అలా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం చాలా తొందరగానే తిన్నాం కదా! అని ఇక్కడ ఒక పూరి తీసుకున్నాం. ఒక ప్లేట్ పూరి అనమాట ఇక్కడ ఆగి. అంటే వెంటనే కూడా కంటిన్యూస్‌గా చేయలేం కదా! పిల్లలు కూడా కూర్చోలేరు. ఇంకా మధ్య మధ్యలో ఆపుతూ ఇలాగా ఏమన్నా చిన్న చిన్నగా పిల్లలకి స్నాక్స్ అవి ఇస్తూ తీసుకెళ్ళామనమాట. ఇంకా తొందరగా వెళ్ళి చేయాల్సిందేముంది, ఎలాగో మాకు నైట్ దర్శనమే. ఇంకా రిలాక్స్ అవ్వడమే అనమాట. సో, అలా స్లోగా అయితే వెళ్తున్నాము. పిల్లలకైతే జ్యూస్ తీసుకొని, మేము ఒక ప్లేట్ పూరి తీసుకొని నలుగురం కొంచెం కొంచెం తిన్నామనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ మేము ఎక్కడికెళ్ళినా కూడా ఇలా టిఫిన్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తామనమాట. ఈ బిర్యానీ అవన్నీ నేనే చేసేస్తాను టేస్టీగా. సో, ఇంకా టిఫిన్స్ అయితే తినాలని అనుకుంటాం. ఎందుకంటే మాది ఆంధ్రాలో టిఫిన్స్ అయితే బాగా ఫేమస్ అనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇలాగా బ్రేక్‌ఫాస్ట్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామనమాట. ఇక్కడి నుంచి చూడండి మనకి లయన్స్ ఏరియా అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆగి మనం ఫోటోలు తీసుకోవడం అవన్నీ కూడా మనం రిస్కులు చేయకూడదనమాట. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనమాట. సో, మెయిన్ అయితే ప్లాస్టిక్ అన్ని చోట్ల బోర్డ్స్ అయితే పెట్టారండి. మంకీస్ కనబడినా ఏవన్నా యానిమల్స్‌కి ఫుడ్ అనేది ఫీడ్ చేయొద్దు. ప్లాస్టిక్స్ పడేయొద్దు. మెయిన్ ఎందుకు పడేయొద్దంటే ప్లాస్టిక్స్ అవి ఏవన్నా పొరపాటున నోట్లోకి పెట్టుకున్నాయంటే వాటికి డేంజర్ కదండీ. సో, అందుకోసమని ఎక్కడ కూడా ప్లాస్టిక్ అలౌ చేయట్లేదు. 2, 3 చోట్లయితే చెకింగ్స్ పెట్టారనమాట. సో, మధ్యలో మా చిన్నోడైతే నేను వీడియో తీస్తానని చెప్పి తీసుకున్నాడు. ఇంకా వీళ్ళేంటంటే కామెడీ చేస్తున్నాము. లైన్ వస్తుంది చూడండి, ఇగో ఇటొస్తుంది, అటొస్తుందని. లైన్ సఫారీ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎటొస్తది అని చాలా ఎక్సైటింగ్‌గా చూస్తున్నారనమాట. కానీ లైన్ రాలేదు. మాకు మంకీస్ అయితే కనిపించాయి. అసలు డే టైమ్‌లో రావండి అవి. ఎందుకొస్తాయి అసలు, డే టైమ్‌లో తిరుగుతా ఉంటాం కదా మనుషులు. అవి లోపలుంటాయి. ఎప్పుడన్నా ఏమో వస్తాయేమో తెలీదు రోడ్డుపైకి. బట్ మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. వెళ్ళేటప్పుడు ఎక్కడ కారు ఆగకుండా, ఎక్కడ దిగకుండా. చాలామంది ఈ రోజుల్లో ఫోటోలు కానీ, వీడియోలు కానీ దిగుతారు. నేను కూడా దిగుదాం అనుకుని మా హస్బెండ్‌ని అడిగాను. మధ్యలో ఫారెస్ట్ మధ్యలో ఫోటోస్ తీసుకుందాం, ఏమైనా వీడియోస్ తీసుకుందామని. అస్సలు తను ఎక్కడ ఆపలేదు. వద్దు అలాంటివి ఏమీ చేయొద్దని చెప్పేసి ఇంక మేమైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోతూ ఉన్నామనమాట. ఎక్కడన్నా ఊరులాగా, ప్లేస్‌లాగా వచ్చిన చోటనే ఆగామనమాట. అసలు ఆ వ్యూస్ చూడండి, ఆ గ్రీనరీ చూడండి, ఆ రోడ్స్ చూడండి. అలాగే ఇది ఒకటే సింగిల్ రోడ్ కదా! దీనిపైన డ్రైవింగ్ కూడా చాలా డేంజరే అండి. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే డ్రైవ్ చేయాలి. చిన్న పిల్లలు లాంటి వాళ్ళకి కార్ అయితే ఇవ్వకూడదు. ఈ రోజుల్లో నేను చాలా చూసాను. అది మా ఇంటి దగ్గరే చాలా యంగ్ పిల్లలు, టీనేజ్ పిల్లలు నడుపుతున్నారు. దానివల్ల అప్పటికి వాళ్ళకి ఫన్ బానే ఉంటది. బట్ చాలా డేంజర్ అండి. రిస్క్ అనమాట. సో, పేరెంట్స్ ఎవరైనా కొంచెం అలాంటివి ఏమన్నా ఉంటే కన్సిడర్ చేయండి. వాళ్ళకివ్వద్దు. ఇంకా వాళ్ళకి ఏజ్ ఉంది. ఏజ్ వచ్చిన తర్వాత ఇవ్వండి. చాలా రిస్క్ అది ఎదుటి వాళ్ళు. ఇంకా మేమైతే అలా జాగ్రత్తగా వెళ్తున్నామనమాట. మనకి రోడ్డు చూసారా ఎలా ఉందో? మనకి ఇది ఎలా అంటే డ్రైవింగ్ అనేది ఒక వెహికల్ నుంచి ఇంకో వెహికల్ ఒక అండర్‌స్టాండింగ్‌తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలనమాట.
వెంటనే టర్నింగ్స్ ఉన్నాయి చూడండి. అసలు స్లోప్ అయితే కొన్ని చోట్లయితే ఇలా ఉంది. ఒకసారి సడెన్‌గా కిందకి దిగుతుంది. రోడ్డంతా కూడా ఇలా ఊగుతా ఉందనమాట. అలా ఈవెన్‌గా కూడా అనిపించలేదు. అలా ఉందనమాట. చూడండి ఈ కారైతే పక్కన ఆపేసి ఉందనమాట. ఇదో ఇంకొక కారనమాట. అదైతే కొంచెం ఇలా రాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. టర్నింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా తిప్పాలి అలాంటి చోట్ల. ఫాస్ట్‌గా తిప్పేసి వచ్చేవాళ్ళకైతే కొంచెం అలాంటి రిస్క్‌లయితే జరుగుతాయి. ఇక్కడైతే టెంపోస్ వేసుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆగేసి కొంచెం ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నది ఉంటది గదా! వాళ్ళందరూ అక్కడ కూర్చొని బెడ్‌షీట్స్ వేసుకొని తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతున్నారనమాట. ప్రతి చోట్ల ఇలా బోర్డ్స్ అయితే పెట్టారు. నో ఆల్కహాల్, నో నాన్ వెజ్ ఎక్కడ అని చెప్పేసి. అంటే చాలామంది ఉంటారు గదండీ! కొంచెం యూత్ లాంటి వాళ్ళు ఫ్రెండ్స్‌తో వచ్చి ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకొని, టెంట్స్ వేసుకొని, సఫారీస్ చేసుకొని ఉండి వెళ్తా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే పెట్టారనమాట. ఫైన్ గూడా పెడుతున్నారు. ఇక్కడైతే ఇంకో చెకింగ్ అనమాట. ఇక్కడ గూడా మళ్ళీ ప్లాస్టిక్ ఉందా లేదా కార్‌లో చెక్ చేస్తున్నారు. అలాగే కొంచెం మనీ కూడా తీసుకుంటున్నారనమాట. మేబీ పార్కింగ్ ఆర్ రోడ్ ట్యాక్స్ లాంటిది టోల్ గేట్ లాగా అనమాట. తీసుకుంటున్నారు. ఇంకా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా అయితే ముందుకొచ్చేసాము. ఇక్కడేంటంటే 2 ఉంటాయి హిల్స్. మనం ఇప్పుడు ఒక కొండ అయితే మొత్తం డ్రైవ్ చేసుకొని వచ్చేసి దిగుతున్నామనమాట. దిగిన తర్వాత అలాగా మనకి ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ మనము వేరే కొండ ఎక్కాలి. అది మెయిన్. అది ఎక్కితే మనం శ్రీశైలంలోకి వెళ్తామనమాట. సో, ఇదంతా కూడా చాలా థిక్ నల్లమల ఫారెస్ట్ నుండి మనకి ఈ శ్రీశైలం వెళ్ళే రూట్ అనమాట. సో, ఈ శ్రీశైలం అనే టెంపుల్ ఉండేదే నల్లమల అడవి ఘాట్ రోడ్స్ నుంచి. సో, ఈ హిల్స్ పేరేంటంటే శ్రీశైల పర్వతాలు అని అంటాము. ఇదే బ్రిడ్జ్ అని చెప్పాను కదా! సో, శ్రీశైల మల్లన్న భ్రమరాంబిక రూపంలో మనకి ఇక్కడైతే స్వామివారు, అమ్మవారు వెలిసారు. ఇక్కడ మనకి శక్తిపీఠము, అలాగే జ్యోతిర్లింగము 2 కూడా ఉండడం వల్ల శ్రీశైలం అనేది చాలా పవర్‌ఫుల్ అండి. చాలా మంచిది విజిట్ చేస్తే. నాకు తెలిసి ఇండియాలో అందరూ హిందూస్ అయితే అందరూ ఈ పాటికే విజిట్ చేసి ఉంటారు. చేయని వాళ్ళు ఎప్పుడైనా లైఫ్‌లో ఒకసారి అయితే ప్లాన్ చేయండి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అనమాట స్వామివారు. అలాగే భ్రమరాంబిక అమ్మవారు గుడి కూడా ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చేస్తారు. చూసారు కదా! మనం ఒక కొండ అయితే దిగేసి దాటుకొని బ్రిడ్జ్‌ని వచ్చేసాము. ఇక్కడి నుంచి మనకి వెల్కమ్ చెప్పేస్తున్నారు. సో, ఇక్కడి నుంచి మనం ఇంకో కొండ అయితే ఎక్కాలి. చూడండి ఎలా ఉందో హైట్ అది కూడా. ఇంకా అటు నుంచి వస్తా ఉంటాయి, వెళ్తా ఉంటాయన్నమాట. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఘాట్ రోడ్ నడపాలన్నమాట. నేను చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను గానీ, నాకంత గుర్తులేదు. మర్చిపోయాను కొంచెం గ్యాప్ రావడం వల్ల. కానీ ఈసారి తెలిసింది. అసలు ఆ ఘాట్ అయితే చాలా డేంజరస్‌గా అనిపించిందనమాట. బట్ అది కూడా ఒక అడ్వెంచర్ లాగా స్లోగా మనం జాగ్రత్తగా వెళ్తే ఏదైనా కూడా మనం కొంచెం ఎంజాయ్ చేయగలుగుతాము. ఇక్కడైతే ఇంకొక కొండ ఎక్కేస్తున్నాము. ఈ వెళ్ళే దారిలో అయితే కొంచెం ఫిషర్‌మ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు. అక్కడ ఫిష్ స్మెల్ అన్నీ వస్తున్నాయన్నమాట. పైకి ఎక్కిన తర్వాత అయితే ఒక వ్యూ ఉంటుందండి. చాలా బావుంటుంది.
అలా మీతో మాట్లాడుతూ ఇంకా మనం శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము. చాలా జరిగింది జర్నీ కూడా. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో అయితే. సో, వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ అయితే చేసేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మంచి వ్లాగ్ అయితే వస్తుంది. ఇంకా మనం ముందు ఎక్కడ ఆగాలి అంటే సాక్షి గణపయ్య టెంపుల్‌లో ఆగాలనమాట. ఎందుకంటే ఆయనే సాక్ష్యం చెప్తారు. మనకి శివయ్య దగ్గర మనం వచ్చాము అని చెప్పి మన గోత్రం, మన పేరు చెప్పుకోవాలనమాట. సో, ఫస్ట్ అయితే మేము మార్నింగ్ హెడ్ బాత్‌లు చేసేసి ఇంటి దగ్గర బయలుదేరాం కాబట్టి ఇంకా స్వామివారిని దర్శించేసుకోవచ్చు. సో, మేమైతే వెళ్ళిపోయి ఫస్ట్ ఇక్కడ ఆగి స్వామివారికి దర్శనం చేసుకొని, స్వామి మేమొచ్చాము, మేమొచ్చినట్టు మీ ఫాదర్‌కి తెలియజేయి అని చెప్పి మనం చెప్పాలి కదా! సో, ఆయనే సాక్ష్యం అన్నమాట. సో, అందుకని ఇక్కడ ఫస్ట్ అయితే ఫుల్ రష్ ఉన్నారు. ట్రాఫిక్ ఫుల్ ఉందనమాట. ఇంకా పార్కింగ్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయి దండం పెట్టేసుకున్నాం. మళ్ళీ రిటర్న్ కూడా ఆగాలి. సో, ఈ వీడియో కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే వస్తుంది. సో, తప్పకుండా చూసేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.